డింభక స్టోరీస్. జమీందారు ఇల్లరిక పల్లెడు. పాలమూరు అనే చిన్న పల్లెటూరులో ఒక పెద్ద జమీందారుండేవాడు. అతని పేరు రామచంద్రరావు. ఊరంతా అతన్ని గౌరవంగా జమీందారు గారు అని పిలిచేవారు. అతనికి చాలా భూములు, పొలాలు, పశువులు ఉండేవి. కాని అతనికి ఒకే కూతురు ఉండేది. ఆమె పేరు లక్ష్మి. లక్ష్మి చాలా అందంగా, మంచి మనసు కలిగిన అమ్మాయి. జమీందారు గారు తన కూతుర్ని ఎంతో ప్రేమగా పెంచాడు. ఆమెకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలని అనుకునేవాడు. కాని లక్ష్మి చదువు కోసం పొరుగురు పోయేది. అది తన దగ్గరున్న సైకిల్ మీద. అదే ఊరిలో రాము అనే అతను అడవిలో కర్రలు కొట్టుకుని జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఒకరోజు లక్ష్మి ఒక్కతే చదువు కోసం పట్టణం వెళుతూ ఉండగా కొంత దూరం వెళ్ళినప్పటికీ దొంగలు చుట్టుముట్టారు. ఇదిగో, నీ ఒంటి మీద ఉన్న ఆ నగలన్నీ ఇచ్చేయి, లేదంటే చూశావు కదా, ఈ కత్తితో నిన్ను చంపేస్తా. పెద్దగా అరవకు, ఇక్కడ నిన్ను కాపాడడానికి ఎవరు రారు. నన్నేం చెయ్యొద్దు, మీరడిగినట్టు నగల్ని తీసి ఇచ్చేస్తాను. ఇదంతా చెట్లు కొడుతున్న రాము గమనించి, అయ్యో, ఈవిడ జమీందారు గారి బిడ్డ, ఈవిడ్ని ఎలా అయినా దొంగల నుంచి కాపాడాలి అని చెప్పి పెద్ద గొడ్డలి తీసుకుని అక్కడికి చేరుకున్నాడు. ఇదిగో దొంగలు, మర్యాదగా ఆవిడ్ని వదిలిపెట్టి మీరు వెళ్తారా, లేకుంటే నా చేతిలో ఉన్న గొడ్డలికి పని చెప్పమంటారా? ఒరేయ్, వీడి దగ్గర పెద్ద గొడ్డలుందిరా, ఇప్పుడు ఎక్కడి నగలు అక్కడ వదిలి వెళ్తే కనీసం మన ప్రాణాలైనా మనకు దక్కుతాయి. అలా అక్కడి నుండి దొంగలు పారిపోతారు. దాంతో లక్ష్మి, చాలా ధన్యవాదాలు రాము. ఈరోజు నువ్వు లేకపోయుంటే నా పరిస్థితి నేను ఊహించలేను. నేను చాలా భయభ్రాంతులకు గురయ్యాను. అవును, నీ దగ్గర అంత పెద్ద ఆయుధం ఎందుకుంది? భయపడకండి, ఇది నాకొక పనిముట్టు మాత్రమే. ప్రతిరోజు నేను ఈ అడవిలో కట్టెలు కొట్టి పట్టణంలో అమ్ముతూ ఉంటాను. అవునా రాము? సరే, అయితే ఈ రోజు నుంచి మరి నేను చదువుకు వెళ్లే సమయానికి వస్తావా? ఇద్దరం కలిసి వెళ్దాం. నాకు కూడా తోడుగా ఉన్నట్టుంటావు. పైగా ఈ రహదారంతా నిర్మానుషంగా ఉంటుంది కదా. సరే అండి, మీకు తోడుగా రావడం నాకు ఏమీ అభ్యంతరం లేదు. నాకూడా దారి పొడవునా నడుస్తూ పోతూ ఉంటే కాలక్షేపం అవుతుంది. అలా రోజు రాము మరియు లక్ష్మి వెళ్ళి రావడంతో ఇద్దరికీ మంచి పరిచయం ఏర్పడింది. ఉన్నట్టుండి ఒకరోజు రామచంద్రరావుతో కూతురు లక్ష్మి, నాన్న, నేను గత కొంతకాలం నుంచి ఒక అతని స్నేహితునిగా తెలుసు. ఆయన మంచి మనసు, మంచితనం నాకెంతో బాగా నచ్చింది. కాబట్టి నేను పెళ్ళంటూ చేసుకోవాలంటే ఆయన్నే చేసుకుంటాను. అవునా, చాలా మంచి విషయమే చెప్పావు. కాని ఇంతకీ అబ్బాయి ఎవరు? వాళ్ళ కులమేంటో, గోత్రమేంటో అని తెలుసుకోవాలి కదా. అదే నాన్న, అడవి మార్గంలో నేను చదువుకు పోతున్నప్పుడు దొంగలు నన్ను ముట్టడించినప్పుడు నన్ను కాపాడాడే, అతనే రాము. అతనంటే నాకు చాలా ఇష్టం. అతనా రాము? అతనికి ఆస్తి లేదు, ఏమీ లేదు. కనీసం అతనికంటూ ఎవరూ లేరు. అలాంటి అతన్ని ఎలా ఇష్టపడ్డావు తల్లి? సరే, నువ్వింతగా అడుగుతున్నావు కదా, నువ్వు చెప్తున్నట్టు అతనితోనే నీకు పెళ్లి కావాలంటే అతను మన ఇంటికి ఇల్లరికం రావాలి. ఓ, తప్పకుండా నాన్న. నేను చెబితే అతను తప్పకుండా ఒప్పుకుంటాడు. వద్దు అని చెప్పడానికి అతనికి మాత్రం ఎవరున్నారు? అలా లక్ష్మి తండ్రి పెట్టిన షరతుకు రాముని ఒప్పిస్తుంది. రామచంద్రరావు తన బిడ్డ సంతోషం కోసం పెళ్లి చేస్తాడు. కాని రాము అంటే ఏమాత్రం ఇష్టముండదు. పెళ్ళైన కొద్ది కాలానికి రామచంద్రరావు, ఏమోయ్ రాము, నీకు పాలు పితకడం వచ్చా? ఎందుకంటే మన శాలలో చాలా ఆవులున్నాయి, మరియు ఎవరు సరిగ్గా పాలు పితికేవారు లేరు. నువ్వెలాగో ఈ పనులన్నీ తెలిసినవాడివే కదా. అలా ఇంట్లో ఖాళీగా కూర్చొని తినేదానికంటే ఏదైనా పని చేస్తూ ఉంటే బాగుంటుంది కదా. అవును మామగారు, మీరు చెప్పింది అక్షరాలా సత్యం. నాకెప్పటినుంచో చెప్పాలనుకుంటున్నా. ఇంతలోగా మీరే నన్ను ఈ పని అప్పచెప్పారు. చూడండి, మీకు పనంతా నేనే చేసి పెడతాను అని రాము ఆవుల దగ్గరికి వెళ్లి దాన్ని శుభ్రం చేయడం, పాలు పితకడం వంటి పనులు చేస్తూ ఉండేవాడు. అది గమనించిన లక్ష్మి రాముతో, రాము, ఈ పనులన్నీ నువ్వెందుకు చేస్తున్నావు? దానికి పాలేర్లున్నారు కదా. నువ్వు నాన్నకి చేదోడు వాదోడుగా ఉంటే సరిపోతుంది. మరి ఇంటి పనులన్నీ నువ్వు చేస్తే నీకు భారం అవుతుంది. అయ్యో, అలా ఏమీ లేదండి. ఈ పనులన్నీ నేనే చేసేవాణ్ణి. పైగా ఇంట్లో అలా ఖాళీగా ఏమని కూర్చుంటాను చెప్పండి. మీకంటే చదువచ్చు కనుక పుస్తకాలు చదువుతూ ఉంటారు. నాకీ పనులు చేస్తే మనసు హాయిగా ఉంటుంది. సరే రాము, నేను నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. నీకేదిష్టమైతే అది చెయ్యొచ్చు. సరేనా? జాగ్రత్త, నాకు కొంచెం పనుంది, వెళ్ళాలి. అలా లక్ష్మితో మాట్లాడాక రాముకి కాస్త ఉపశమనం లభిస్తుంది. కాని ఇది విన్న రామచంద్రరావు, ఏమిట్రాము నువ్వు చేసిన పని? ఈ పనులన్నీ నేను చేయమంటున్నా అని నా కూతురుతో చెప్పి తనని నా నుండి వేరు చేయాలని చూస్తున్నావా? తన దగ్గర మంచివాళ్లాగా నటించి మంచి పేరు కొట్టాలనే ఆలోచనలో ఉన్నావా? అయ్యగారు,
మీరు నా గురించి పొరపాటు పడుతున్నారు. నేను మీ అమ్మాయిని జమీందారు గారి అమ్మాయిని తెలియక ఇష్టపడ్డాను. కానీ నాకు డబ్బు మీద, ఆస్తి మీద ఏమాత్రం వ్యామోహం లేదు. నేను ముందు ఎలా ఉండేవాణ్ణో అలానే ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. సరేలే, ఈసారికి అయిపోయింది. ఇంకోసారి మా అమ్మాయితో ఏమన్నా చాడీలు చెప్తే అప్పుడు నేనేమిటో నీకు చూపిస్తాను. అలాగే మామగారు, మీకు ఇంకా నా గురించి పూర్తిగా అర్థమైనట్టు లేదు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. అప్పటి వరకు ఓపికతో వేచి ఉండాలి. రామచంద్రరావు అలా అతని అల్లుడితో ఇంట్లో ఉండే అన్ని పనులు చేపించేవాడు. ఒకరోజు రామచంద్రరావు వ్యాపారంలో కల్తీ జరిగిందని ఊరందరూ మాట్లాడుకుంటున్నారు. జమీందారు దగ్గర గుమస్తాగా పనిచేసే ఒక మనిషి ఉండేవాడు. అతని పేరు రంగయ్య. బయటకు చూస్తే చాలా నమ్మకమైన వాళ్ళ కనిపించేవాడు. కాని లోపల మాత్రం చాలా దురాశ గలవాడు. జమీందారు అమాయకత్వాన్ని చూసి అతన్ని మోసం చేయాలని అనుకున్నాడు. ఒకరోజు రంగయ్య, అయ్యా జమీందారు గారు, ఇప్పుడు పరిస్థితులేమీ బాలేవు. మన చేతికొచ్చిన పంటను అంతా ఒక్కసారి అమ్మితే మనకు అవసరానికి డబ్బు అందదు. మరియు ఇప్పుడు బస్తా ధాన్యం ఖరీదు కూడా చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు మన ధాన్యాన్ని అమ్మి తక్కువ డబ్బులు తీసుకునే దానికన్నా ఎక్కువ కమ్మితే మనకు లాభం వస్తుంది. నిజమే రంగయ్య, సరే అలానే చేద్దాం. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు. మరేం లేదయ్యా, నాకు కాస్త డబ్బు అప్పుగా ఇస్తే ఆ డబ్బుతో పట్టణంలో ఒక పెద్ద దుకాణం కట్టించి అందులో మన ఉత్పత్తులు అమ్ముడుపోయేలా చూస్తాను. సరే, నువ్వు అడిగినంత డబ్బు తీసుకుని వెళ్ళు. కాని పని మాత్రం సక్రమంగా జరగాలి. అలా రామచంద్రరావు రంగయ్యకు కాస్త డబ్బులిచ్చేవాడు. అది విడతల వారీగా ఇచ్చేవాడు. కొన్ని రోజుల తర్వాత రంగయ్య, అయ్యగారు, నన్ను మీరు మన్నించాలి. మీరిచ్చిన డబ్బు నేను పట్టణంలో పెట్టుబడిగా పెట్టాను. కాని మన వ్యాపారం నష్టాలు రావడం వల్ల మన దుకాణాన్ని కూడా అమ్మేయాల్సొచ్చింది. ఏమిటి రంగయ్య, ఇంత మాట ఒక్కసారిగా చెప్తున్నావు? ఇంకా నువ్వు లాభాలు తెస్తావని గ్రామస్తులందరి పంట అక్కడికి తరలించా కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఈ విషయం తెలిసి ఇంటి మీదకొస్తే ఏం చేయాలి దేవుడా అని తలపట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. అందువల్ల నన్ను క్షమించని అడుగుతున్నానయ్యగారు. ఆ విషయం ఈ నోటా ఆ నోటా తెలిసి అందరూ ఇంటి మీదకు వచ్చి రచ్చబండ దగ్గర సమావేశం ఏర్పాటు చేస్తారు. రామచంద్రరావు, నువ్వు ఇంతటి మోసానికి దిగజారుతావని కల్లో కూడా ఉంచలేదు. ఇప్పుడు వీళ్ళ అప్పు ఎలా తీరుస్తావో చెప్పు అని గట్టిగా నిలదీస్తారు. ఇదంతా చూసిన రాము మామగారి బాధను పోగొట్టాలని, చూడండి, మా మామగారు పరుల సొమ్ము ఆశించేవారు కాదు. అసలు తప్పు ఎక్కడ జరిగిందో నేను తెలుసుకుంటాను. కాని దానికి కాస్త సమయం కావాలి. సరే, నీకు వారం రోజులు గడువిస్తున్నాం. ఈలోగా మీ మామగారు నిరపరాధులని తెలుసుకున్నావో సరే, లేదంటే ఉన్నాస్తి అంతా జప్తు చేయాల్సి ఉంటుంది అని హెచ్చరిస్తారు. దానితో రాము మామగారు రామచంద్రరావుని, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి రంగయ్యను తీసుకుని పట్టణం వెళ్తాడు. రంగయ్య, మీరు దుకాణం ఎక్కడ కట్టించారు చూపించండి. ఎక్కడెక్కడ మన సరుకులమ్మేవారో వాటి రసీదులన్నీ చూపించండి. బాబూ, తప్పైపోయింది బాబూ. ఆ రసీదులేవి నా దగ్గర లేవు. ఎందుకంటే అయ్యగారిచ్చిన డబ్బులన్నీ సొంత ప్రయోజనాలకు వాడుకున్నాను బాబూ. మరి ఈ విషయం అందరి ముందు ఎందుకు చెప్పలేదు? అయ్యగారు నిజం తెలుసుకోలేరనుకున్నావా? ఇంతటి మోసానికి దిగజారావు. ఆయన పరువు ప్రతిష్ట ఏం కావాలి? నన్ను క్షమించు బాబూ. నా కడుపు కోసం అంత నీచానికి దిగజారాను. సరే పద, మరి గ్రామస్తులందరి దగ్గరే ఇదే విషయం ఒప్పుకొని అయ్యగారిని కాపాడు. అలా తిరిగి మళ్లీ సమావేశం ఏర్పాటైంది. రాము, నీకిచ్చిన గడువు పూర్తయింది. చెప్పు, నువ్వు తెలుసుకున్న నిజాలేమిటో. అందరికీ నమస్కారం. మా మామగారు ఏ మోసము చేయలేదు. కొంతకాలంగా ఆయన దగ్గర పనిచేస్తున్న గుమాస్తా మా మామగారికి అధిక లాభాల ఆశ చూపి పెట్టుబడిగా డబ్బులు తీసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడతను వాటితో ఏం చేశాడో అతని తన నోటితో చెప్తాడు, వినండి. గ్రామ పెద్దలు నన్ను క్షమించాలి. అయ్యగారిచ్చిన డబ్బులు స్వప్రయోజనాల కోసం వెచ్చించి ఇప్పుడందరి ముందు ఆయన దోషిని చేశాను. అయితే ఇప్పుడు బాధితులందరికీ నువ్వే తిరిగి డబ్బు చెల్లించాలి రంగయ్య అని తీర్పు చెప్తారు. దాంతో రామచంద్రరావు తన పొరపాటు తెలుసుకున్నాడు. ఎవ్వరిని అతిగా నమ్మకూడదు అని ఆపదలో ఆదుకున్న రాముని అప్పట్నుంచి అల్లుళ్లా చూసుకునేవాడు. డింభకా స్టోరీస్.